హలో ఫ్రెండ్స్, నమస్కారం. ముందుగా ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఈ వీడియోను షూట్ చేయడం, ప్రతి సీన్ను క్యాప్చర్ చేయడం, ఎడిటింగ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎంతో సమయాన్ని వెచ్చించాను. కాబట్టి ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి మీ ప్రేమను, మీ సపోర్ట్ను అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను రూపొందించే విషయంలో నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిన యాంకర్ సుమ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక ఈ వీడియో గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలి. నేను ఒక ముస్లిం. అయితే ఒక ముస్లిం ఆలయానికి వెళ్ళి వీడియో ఎందుకు చేస్తున్నాడు అని కొంతమంది అనవచ్చు. కానీ నా దృష్టిలో దేవుడిని చేరుకునే మార్గాలు వేరైనా మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమ, గౌరవం మాత్రం ఒకటే. మన దేశం ప్రత్యేకతే మన వైవిధ్యంలో ఉంది. ఇక్కడ ఎన్నో మతాలు, ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమే. ఒకరి మతాన్ని గౌరవించడం అంటే మన మతాన్ని తక్కువ చేయడం కాదు. ఒకరి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని గౌరవించడం అంటే మన విశ్వాసాన్ని వదులుకోవడం కాదు. అది కేవలం మనుషులుగా మనలో ఉండాల్సిన పరస్పర గౌరవం. అందుకే నేను యాదగిరిగుట్టకు వచ్చాను. ఇక్కడి ఆధ్యాత్మికతను, చరిత్రను, శిల్పకళను, ప్రకృతి అందాలను మీ అందరికీ చూపించడానికి ఈ వీడియోను రూపొందించాను. ముఖ్యంగా నా ఫ్రెండ్స్కి ఒక మాట: మన స్నేహం అనేది మతాలతో కాదు, మనుషులతో ఏర్పడుతుంది. మన మధ్య ఉన్న స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎలాంటి భేదాలకు అతీతం. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వీక్షకుడికి నా చిన్న విజ్ఞప్తి: మనమందరం ఒకరి విశ్వాసాలను మరొకరం గౌరవిద్దాం. మతాల పేరుతో విడిపోకుండా మనుషులలా కలిసి ఉందాం. ఎందుకంటే చివరికి మనం ఏ మతానికి చెందిన వాళ్ళనేది కంటే మనం ఎలాంటి మనుషులం అన్నదే ముఖ్యం. ఇదే ఆలోచనతో ఎంతో కష్టపడి, ఎంతో ప్రేమతో ఈ వీడియోను మీకోసం రూపొందించాను. మరి ఆలస్యం ఎందుకు? రండి ఫ్రెండ్స్, మన యాదగిరిగుట్ట ప్రయాణాన్ని కలిసి ప్రారంభిద్దాం. జై హింద్. ప్రేమతో మీ నాగుల్ మీరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగుల్ మీరా ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జర్నీ చాలా స్పెషల్. ఎందుకంటే మా ఫ్రెండ్స్తో కలిసి 2 బైక్స్పై నలుగురం కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి బయలుదేరాం. ఫ్రెండ్స్తో కలిసి చేసే ప్రతి ట్రిప్లోనూ ఎన్నో జ్ఞాపకాలు, నవ్వులు, మధురమైన అనుభూతులు ఉంటాయి. మరి మా యాదగిరిగుట్ట జర్నీ ఎలా సాగింది? దారిలో మాకు ఎదురైన అనుభవాలేంటి? ఆలయానికి చేరుకున్న తర్వాత ఏం చేశాం? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మేము మా బైక్స్ని స్టార్ట్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని సరైనటువంటి సేఫ్టీ మేము పాటించి, హెల్మెట్ అవన్నీ ధరించి ఇక మా బైక్స్ని అయితే మేము ముందుకు తీసాము. సో 2 బైక్స్ను సిద్ధం చేసుకొని మేము నలుగురం కలిసి యాదగిరిగుట్ట వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. బైక్స్పై ఫ్రెండ్స్తో కలిసి చేసే ఈ జర్నీ మొదలైన క్షణం నుంచి ఎంతో ఉత్సాహంగా అనిపించింది. అలా ముందుకు సాగుతున్న కొద్దీ మార్గం మధ్యలో కనిపించిన పచ్చని పొలాలు, అందమైన ప్రకృతి దృశ్యాలు, చల్లటి గాలి మా ప్రయాణానికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ప్రయాణం ఎంత దూరమైనా మనతో మంచి స్నేహితులు ఉంటే ప్రతి క్షణం ఒక అందమైన జ్ఞాపకంగా మారుతుంది. ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో నింపుకుంటూ మేము యాదగిరిగుట్ట వైపు మా ప్రయాణాన్ని కొనసాగించాము. అలా ప్రయాణిస్తూ చివరికి మేము యాదగిరిగుట్టకు వెళ్ళే మెయిన్ రోడ్లోకి చేరుకున్నాము. మా మార్గం మధ్యలో అడుగు పెట్టగానే అక్కడి సరౌండింగ్స్, క్లీన్ రోడ్స్, గ్రీనరీ చూసి నిజంగా చాలా ఇంప్రెస్గా ఫీల్ అయ్యాము. మేము యాదగిరిగుట్టను ఒక మేజర్ స్పిరిచువల్ డెస్టినేషన్గా అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న డెవలప్మెంట్ ఇంటెన్టివ్స్ కూడా స్పష్టంగా కనిపించాయి. రోడ్ల పరిసరాలు, క్లీన్లెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్గా ఉన్నాయి. ప్రయాణికులకు, భక్తులకు కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ అందించేలా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఇది. ఇలా బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ మా డెస్టినేషన్ అయిన యాదగిరిగుట్ట వైపు మా జర్నీ కంటిన్యూ చేశాము. మొత్తానికి మా లాంగ్ జర్నీకి ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్ చేరుకుంది.
మేమందరం కలిసి యాదగిరిగుట్ట ఫ్రంట్ వ్యూ దగ్గరికి చేరుకున్నాము. అక్కడికి చేరుకోగానే కనిపించిన ఆ బ్యూటిఫుల్ వ్యూ నిజంగానే మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా అనిపించింది. చుట్టూ ఉన్న గ్రీనరీ, ప్రశాంతమైన వాతావరణం, కొండల అందం ఇవన్నీ కలిసి ఆ ప్లేస్కి ఒక స్పెషల్ వైబ్ని తీసుకొచ్చాయి. మేము అక్కడ కాసేపు ఆగి ఆ బ్యూటిఫుల్ సరౌండింగ్స్ని ఎంజాయ్ చేస్తూ ఒకరితో ఒకరం సరదాగా మాట్లాడుకుంటూ ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకున్నాము. ప్రయాణం ఎంత దూరమైనా మనతో మంచి ఫ్రెండ్స్ ఉంటే ప్రతి మూమెంట్ ఒక బ్యూటిఫుల్ మెమొరీగా మారిపోతుంది. ఇలా ఆ అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ మా నెక్స్ట్ డెస్టినేషన్ వైపు ముందుకు సాగిపోయాం. సో ఆ తర్వాత అక్కడి నుంచి మేము యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గుండంలో స్నానం చేయడానికి బయలుదేరాం. యాదగిరిగుట్ట అందాలను ఆస్వాదించిన తర్వాత మేమంతా కలిసి అక్కడ ఉన్న పవిత్రమైన గుండానికి దగ్గరికి వెళ్ళాము. చాలా దూరం బైక్ జర్నీ చేసి వచ్చిన తర్వాత అక్కడ గుండంలో స్నానం చేయడం మాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. నీటిలోకి దిగిన క్షణం నుంచి ప్రయాణం వల్ల వచ్చిన అలసట అంతా మర్చిపోయాము. ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా మాట్లాడుతూ ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాం. ఆ క్షణాల్లో మేము ఎంత ఎంజాయ్ చేశామో మాటల్లో చెప్పడం కష్టం. ప్రతి ఒక్కరం మన డైలీ లైఫ్లో ఎన్నో పనులు, రెస్పాన్సిబిలిటీస్తో బిజీగా ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకొని కొంత సమయం మన కోసం కేటాయించినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడ గడిపిన ప్రతి క్షణం మాకు ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోయింది. కలిసి నవ్వుకున్నాం, కలిసి ఎంజాయ్ చేశాం, సరదాగా చేసిన ఫన్, ఒకరితో ఒకరం మాట్లాడుకున్నాం. మాటలు ఇవన్నీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ ట్రిప్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ మన కళ్ళు ముందు కదలాడే స్వీట్ మెమరీస్ ఇవి. నిజానికి ఒక ట్రిప్ అంటే కేవలం ఒక ప్లేస్ని విజిట్ చేయడం మాత్రమే కాదు, మనతో మనం మనుషులతో కలిసి మరిచిపోలేనటువంటి మెమరీస్ని క్రియేట్ చేసుకోవడమే. ఈరోజు మేము కూడా అదే చేశాం. యాదగిరిగుట్టలో ఆ గుండం దగ్గర మేము గడిపిన ఆ బ్యూటిఫుల్ టైం మా జర్నీలో ఒక స్పెషల్ చాప్టర్గా మిగిలిపోతుంది. ఈ ట్రిప్ పూర్తయిన తర్వాత కూడా ఈ మెమరీస్ మాత్రం ఎప్పటికీ మా మనసుల్లో ఉంటాయి. ఎందుకంటే ప్లేసెస్ చేంజ్, జర్నీ ఎండ్, బట్ ద మెమరీస్ we create with our friends will always stay forever. ఇలా చాలాసేపు అక్కడ సరదాగా గడిపిన తర్వాత మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేస్తూ యాదగిరిగుట్టలోని మరిన్ని అందమైన ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాం. తరువాత మేము అక్కడి నుంచి రెడీ అయిపోయి పవిత్రమైన గుండంలో స్నానం చేసి అక్కడ ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక మా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన యాదగిరిగుట్ట కొండపైకి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వైపు బయలుదేరాం. మా బైక్స్ని కింద పార్కింగ్లో ఉంచి అక్కడి నుంచి కొండపైకి వెళ్లేందుకు యాదగిరిగుట్ట బస్ స్టాండ్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ ఒక స్పెషల్ విషయం ఏమిటంటే భక్తుల సౌకర్యం కోసం కొండపైకి వెళ్లేందుకు ఫ్రీ ఆర్టీసీ బస్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా యాదగిరిగుట్ట కొండపైకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఆలయానికి చేరుకునేలా ఈ ఉచిత బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఫ్రీ ఆర్టీసీ బస్ సర్వీస్ను 2022 ఏప్రిల్ 1 నుంచి భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు తమ వాహనాలను కొండపై దిగువ ఉన్న పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి అక్కడి నుంచి ఉచిత ఆర్టీసీ బస్సులో కొండపైకి ప్రయాణించవచ్చు. ఈ విధానం వల్ల కొండపై ట్రాఫిక్ను నియంత్రించడంతో పాటు భక్తులను కూడా ఒక కంఫర్టబుల్ జర్నీగా చేస్తుంది. సాధారణ రోజుల్లో కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతూ పండుగలు, ప్రత్యేక రోజుల్లో అవసరమైన బట్టి మరిన్ని బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. మేము కూడా మా బైక్స్ని పార్కింగ్ చేసి ఆ ఫ్రీ బస్ సర్వీస్లో ప్రయాణం ప్రారంభించాం. బస్సు కొండపైకి వెళ్తున్న కొద్దీ చుట్టూ కనిపించే అందమైన వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ ఆ జర్నీని కూడా మేము ఎంజాయ్ చేశాము. అలా కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత మొత్తానికి మేము యాదగిరిగుట్ట కొండపైకి చేరుకున్నాము. ఒకవైపు ఫ్రెండ్స్తో కలిసి చేసిన బైక్ జర్నీ, మరోవైపు అందమైన గుండంలో స్నానం. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ ఫ్రీ బస్ జర్నీ ఇలా మా యాదగిరిగుట్ట ట్రిప్లో ప్రతి మూమెంట్ ఒక స్పెషల్ మెమరీగా మారుతుంది. ఇక ఇప్పుడు మా అందరి మనసుల్లో ఒకటే ఆలోచన, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం. మరి ఆ దర్శనం ఎలా జరుగుతుంది, అక్కడ మేము ఎలాంటి అనుభూతి పొందాము, అది తెలుసుకోవాలంటే మా ఈ యాదగిరిగుట్ట జర్నీని కంటిన్యూ చేయండి. మొత్తానికి ఎన్నో అందమైన అనుభూతులు దాటుకుంటూ మేము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాము. అక్కడి నుంచి గర్భగుడి వైపు అడుగులు వేస్తున్న ప్రతి క్షణం మనసులో ఒక ప్రత్యేకమైన భక్తి భావన కలిగింది. సో ఇక్కడ గమనించగలరు ఏంటంటే మా యొక్క మొబైల్స్ లోపలికి అనుమతి ఇచ్చలేదు. కావున మేము ఆన్లైన్లో ఉన్నటువంటి కొన్ని వీడియోస్ని అనుగుణంగా చేసుకొని ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది. సో వ్యూవర్స్ గమనించగలరు. యాదాద్రి అంటే కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో యాదర్శి మహర్షి శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ కొండపై ఉన్న గుహలో తపస్సు చేశారని చెప్తారు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమై జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ, గండ బెరుండ నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ అనే 5 రూపాల్లో కొలువైనట్లు భక్తుల విశ్వాసం. అందుకే యాదాద్రిని పంచ నరసింహ క్షేత్రంగా కూడా పిలుస్తారు. అయితే స్వామివారు ఇక్కడ ఖచ్చితంగా ఏ సంవత్సరంలో వెలిచారు అనే చారిత్రకంగా నిర్ధారిత సంవత్సరం లేదు. ఇది పురాణాలు, స్థల పురాణం, భక్తుల విశ్వాసాలతో ముడిపడిన ప్రాచీన క్షేత్రం. ఈ ఆలయ ప్రస్తావన స్కందం పురాణాలలో కూడా ఉందని జిల్లా అధికారిక వెబ్సైట్లో పేర్కొనబడింది. ఇక ఆలయ నిర్మాణాన్ని చూస్తే మన కళ్ళ ముందు ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ కనిపిస్తుంది. ప్రతి స్తంభంపై కనిపించే శిల్పాలు, అలంకారాలు ప్రతి ఒక్కటి మన ప్రాచీన శిల్పకళా నైపుణ్యాన్ని గుర్తు చేస్తాయి. యాదాద్రి ఆలయ పురాణంలో రాతి శిల్పాలను కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. సాంప్రదాయ దేవాలయ నిర్మాణ లక్షణాలను ఆధునిక సౌకర్యాలతో కలిపి ఈ ఆలయ సముదాయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రాళ్లను అత్యంత నైపుణ్యంతో చెక్కి స్తంభాలు, తోరణాలు, గోపురాలు, మండపాలు వంటి నిర్మాణ భాగాల్లో శిల్పకళను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. సో ఇక్కడ మేము చూసిన ఒక దృశ్యం ఏంటంటే, గర్భగుడిలో లోపట ఏవైతే ఎలక్ట్రానిక్ అంటే ఏసీస్ ఏవైతే ఉన్నాయో అవి రాళ్ళల్లో అమర్చడం జరిగింది. అది చూసిన తర్వాత మేము చాలా ఆశ్చర్యపోయాము. ఆలయంలోని ప్రతి శిల్పాన్ని గమనిస్తే ఒక రాయిని కేవలం రాయిగా కాకుండా దానిలో ఒక కళను, ఒక భావాన్ని, ఒక ఆధ్యాత్మికతను చూపించేలా రూపొందించినట్లు అనిపిస్తుంది. ఈ రాతి కళా సంపదను చూస్తుంటే మన ప్రాచీన భారతీయ శిల్ప సంప్రదాయం ఎంత గొప్పదో అర్థమవుతుంది.
గర్భగుడి వైపు వెళ్ళే కొద్దీ ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెరుగుతుంది. ఇక్కడ ఆరాధన విధానం పంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం కొనసాగుతుంది. గర్భగుడి శిఖరంపై కనిపించే బంగారు సదర్శన చక్రం కూడా ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు నిలుస్తుంది. ఈ సుదర్శన చక్రం సుమారు 3 అడుగులు ఇంటూ 3 అడుగుల పరిమాణంలో ఉండి దూరం నుంచి భక్తులకు ఆలయాన్ని గుర్తించేలా కనిపిస్తుంది. ఇక మేము ఈ చారిత్రక ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తూ గర్భగుడిలోకి ప్రవేశించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నాము. ఆ క్షణం నిజంగా మా మొత్తం జర్నీలో ఒక అన్ఫర్గెట్టబుల్ మూమెంట్గా అనిపించింది. బైక్లపై ప్రారంభించిన మా ప్రయాణం మార్గం మధ్యలో కనిపించిన ప్రకృతి అందాలు, యాదగిరిగుట్ట ఫ్రంట్ వ్యూ, పవిత్రమైన గుండంలో స్థానం, ఫ్రెండ్స్తో కలిసి చేసిన ఎన్నో మెమరీస్, కొండపైకి ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ దాటి చివరికి స్వామివారి సన్నిధికి చేరుకోవడం ఈ ప్రయాణానికి ఒక సంపూర్ణతను ఇచ్చింది. ఇక మా యొక్క దర్శనం అయిపోయిన తర్వాత మేమందరం కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం కోసం వెళ్ళడం జరిగింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదం తీసుకువెళ్ళడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ముఖ్యంగా ఇక్కడ లభించే లడ్డూ ప్రసాదానికి భక్తుల్లో ఎంతో విశ్వాసం, ప్రాముఖ్యత ఉంది. స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత ఈ లడ్డూ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి కుటుంబ సభ్యులకు, మరింత ఆత్మీయులకు పంచుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇది కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు, స్వామివారి ఆశీర్వాదంగా భక్తులు భావించే పవిత్ర ప్రసాదం. ఈ లడ్డూ ప్రసాదాన్ని ఆలయానికి సంబంధించిన ప్రసాద తయారీ కేంద్రంలో ప్రత్యేకమైన శుభ్రత పరిణామాన్ని పాటిస్తూ తయారు చేస్తారు. శనగపిండి, పంచదార, నెయ్యి వంటి పదార్థాలను ఉపయోగించి సాంప్రదాయ పద్ధతిలో లడ్డూను తయారు చేసి భక్తులకు అందజేస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే సందర్భంలో కూడా వారికి ప్రసాదం అందుబాటులో ఉండేలా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే లడ్డూ ప్రసాదాన్ని స్వామివారి సన్నిధిలో భక్తితో స్వీకరించడం, దర్శనం ద్వారా పొందిన ఆధ్యాత్మిక అనుభూతిని ఈ ప్రసాదం మరింత మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
మేము కూడా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని మా కుటుంబ సభ్యులతో పాటు మా ఆత్మీయులతో పంచుకోవాలని అనుకున్నాము. యాదాద్రి పుణ్యక్షేత్రానికి మా ప్రయాణంలో స్వామివారి దర్శనం ఎంతో ప్రత్యేకమో ఈ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించిన క్షణం కూడా అంతే మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇలా స్వామివారి ఆశీస్సులతో మా యాదగిరి గుట్ట యాత్రలో మరో అందమైన అనుభూతిని మనసులో నింపుకొని తదుపరి ప్రదేశాలను సందర్శించడానికి మేమంతా ముందుకు వెళ్ళసాగాము. తరువాత మేము లడ్డూ ప్రసాదం తీసుకొని ఇక ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. ఇక కొన్ని చిన్న చిన్న షాపింగ్స్ అవి ఉంటే చేసుకున్న తర్వాత మాకు ఈ థాట్ వచ్చింది, 2016లో ఎలా ఉంది ఈ యాదగిరి గుట్ట, ఇప్పుడు ప్రజెంట్ 2026 ఇప్పుడు ఎలా ఉంది అనేది మేము కొద్దిసేపు మాట్లాడుకున్నాం. మీకు కూడా చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన యాదాద్రి క్షేత్రం ఒకప్పుడు అంటే 2016లో ఇంతటి భారీ రూపంలో ఉండేది కాదు. అప్పట్లో యాదగిరి గుట్ట ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్నప్పటికీ ఈరోజు మనం చూస్తున్నంత విస్తృతమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక వసతులు, విశాలమైన ఆలయ ప్రాంగణం అప్పట్లో లేవు. భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో యాదగిరి గుట్టను కేవలం ఒక ఆలయంగా కాకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించే ఒక గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించబడింది. ఆ అభివృద్ధిలో భాగంగా ఆలయ నిర్మాణం, రాతి శిల్పకళ, రహదారులు, పార్కింగ్, భక్తుల రాకపోకలు, అనుకూలమైన మౌలిక సదుపాయాలు, వసతి వంటి అనేక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పురాతన ఆలయ వైభవాన్ని కాపాడుతూనే ఆధునిక సౌకర్యాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో యాదాద్రిని ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. ఇక 2026లో మనం చూస్తున్న యాదాద్రి ఆ అభివృద్ధికి ప్రతిబింబంలా కనిపిస్తుంది. ఆలయ పరిసరాలు, భక్తుల సౌకర్యాలు, రవాణా, వసతి వంటి అంశాల్లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. అంతేకాదు యాదాద్రిని తిరుమల తరహాలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే దిశగా కూడా కొత్త కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 2026లో వేద పాఠశాల, డార్మెంటరీలు, దీక్షపరుల సదనం, కొండపై కళ్యాణ మండపం, మెట్ల మార్గంలకు రక్షణ కవర్లు వంటి పలు అభివృద్ధి పనులను కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే 2016లో ఉన్న యాదగిరి గుట్ట నుంచి 2026లో మనం చూస్తున్న యాదాద్రి వరకు జరిగిన ఈ ప్రయాణం కేవలం ఒక ఆలయ అభివృద్ధి మాత్రమే కాదు, ఒక పుణ్యక్షేత్రాన్ని భవిష్యత్ తరాలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి జరిగిన ఒక గొప్ప మార్పు. కాలం మారింది, యాదాద్రి రూపం మారింది, భక్తులకు అందుబాటులో సౌకర్యాలు మారాయి, కానీ స్వామివారి మీద భక్తి మాత్రం ఎప్పటికీ మారదు. అందుకే ఈరోజు యాదాద్రికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒకవైపు ఆధ్యాత్మిక అనుభూతి, మరోవైపు అద్భుతమైన నిర్మాణ భవనం వైభవం రెండూ కలిగిన ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఇది 2016లోని యాదగిరి గుట్ట నుంచి 2016లోని యాదగిరి గుట్ట నుంచి 2026 యాదాద్రి వరకు జరిగిన అభివృద్ధి ప్రయాణం.
మొత్తానికి యాదగిరిగుట్ట ప్రయాణం అనేది ఎంతో విజయవంతంగా పూర్తయింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదాలను తీసుకొని ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ప్రయాణంలో మరో అందమైన జ్ఞాపకాన్ని సొంతం చేసుకోవడానికి కొంత దూరం ప్రయాణం చేశాము. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, మమ్మల్ని చుట్టుముట్టిన ప్రశాంతమైన ప్రదేశం, ఇలాంటి అందమైన వాతావరణంలో మేమందరం కలిసి కాసేపు సరదాగా గడిపాము. ముఖ్యంగా మేము తెచ్చుకున్నటువంటి పులిహార, టమాటా కూరను అందరం కలిసి ఒక చోట కూర్చొని తినడం ఆ క్షణం నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి. ఎక్కడో పెద్ద పెద్ద హోటళ్లలో తినే భోజనం కంటే మన స్నేహితులతో కలిసి మనమే తెచ్చుకున్న ఆహారాన్ని ప్రకృతి ఒడిలో కూర్చొని తింటుంటే ఆ ఆనందమే వేరు. ఆ రోజు మేము చూసిన ప్రదేశాలు, చేసిన సరదాలు, పొందిన స్వామివారి దర్శనం, అన్నిటికంటే ముఖ్యంగా మేమందరం కలిసి గడిపిన ఆ సమయమే మా యాదగిరి గుట్ట ప్రయాణాన్ని మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చింది. జీవితంలో మనం ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని ప్రదేశాలు చూసినా, మన స్నేహితులతో కలిసి గడిపిన ఇలాంటి చిన్న చిన్న క్షణాలే చివరికి మన జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇలా యాదగిరిగుట్ట యాత్ర ఒక ఆధ్యాత్మిక అనుభూతితో ప్రారంభమై స్నేహితులతో ఆనందంగా, ప్రకృతి అందాలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో విజయవంతంగా ముగిసింది. ఈ ప్రయాణం మాకు కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే ఒక అందమైన జ్ఞాపకం. మరి ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రయాణాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అంతవరకు అందరికీ నమస్కారం. మళ్ళీ మరో అందమైన ప్రయాణంలో కలుద్దాం. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, జై తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.